యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నా. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నా. ఆదికాండము 46వ అధ్యాయం 1 వచనం నుంచి ఆదికాండం 47వ అధ్యాయం 12వ వచనం వరకు. ఇక్కడ ఇశ్రాయేలు బయలుదేరి ఎప్పుడైతే బేర్షెబా వరకు వచ్చాడో అక్కడ ఆయన తన దేవుడైన యెహోవాకి లేక ఇస్సాకు దేవుడికి ఆయన బలులు అర్పించినట్టు మనం చూడొచ్చు. బలు అర్పించిన తర్వాత ప్రభుత్వానికి దర్శనమందు రాత్రి ప్రత్యక్షమై ఆయన సెలవిస్తా వచ్చాడు. యాకోబు యాకోబు అని పిలిచినప్పుడు ఇదిగో ప్రభా నేను ఉన్నానంటే ప్రభు అప్పుడు తనతో ఒక మాట అంటాడు, భయపడొద్దు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడొద్దు. వాస్తవంగా దేవుడు ఎప్పుడైతే భయపడొద్దు అంటాడో దాని అర్థము ఏదో భయము ఉందని. యాకోబు జీవితంలో ఏం భయం ఉండుంటుంది? యాకోబు తన జీవితంలో భయము లేని కాలం అంటూ ఉంటే అది ఇదే. ఎందుకు అనంటే తన కుమారుడు ఇప్పుడు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు. తన కుమారుడు ఇప్పుడు ఉన్నత శ్రేణిలో ఐగుప్తుని ఏలుతా ఉంటున్నాడు. తన కుమారుడి దగ్గర భోజనం ఉంది. తన కరువులో తనకి భోజనం పెట్టగలిగిన వాడు. అంతేకాకుండా అసలు తన కుమారుడు చచ్చిపోయాడు అనుకుంటే తన కుమారుడు బ్రతికున్నాడనే సంగతి తెలిసింది. కాబట్టి తను క్షేమానికి వెళ్తా ఉంటున్నాడు. తాను దేశంగా అవుతాడు అని ఆ స్థలము ఐగుప్తు దేశంలోనే మీరు వ్యాపిస్తారు. ఐగుప్తు దేశంలో కుటుంబంగా వెళ్తున్న మీరు అక్కడ ఒక దేశం అయిపోతారు. బహుగా మీరు అక్కడ వ్యాపిస్తారు అని ప్రభు వాళ్ళని అక్కడ తీసుకొని వెళ్తా ఉంటున్నారు. ఆ దేశంలో వ్యాపించడానికి చాలా వసతులు ఉన్నాయి. ఆ దేశంలో ఐశ్వర్యం ఉంది. ఆ దేశంలో పచ్చతనం ఉంది. ఆ దేశంలో ఉంటున్న ప్రజలకి వీళ్ళు పెద్ద శత్రువులేం కాదు. ఎందుకంటే అంతకుముందు ఫిలిస్తీన్లు వీరికి శత్రువులుగా ఉంటా వచ్చారు. ఇస్సాకుతో వాళ్ళు బావుల విషయంలో కలహమాడుతూ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ఈ ప్రజలను కానానీయులు అసహించుకునే వాళ్ళు. ఎందుకంటే యాకోబు యొక్క పిల్లలు షెకెం వాళ్ళని సంహరిస్తూ వచ్చారు. అట్లా తనకి శత్రువులు ఉన్నారు. కానీ ఐగుప్తు దేశంలో అంతా వీళ్ళకి అనుకూలమైన వాతావరణం. వీళ్ళకి తెలిసిన నాయకుడు ఉన్నాడు. అంతేకాదు వాళ్ళకి చాలా చక్కటి అనుకూలమైన వాతావరణం ఐగుప్తు దేశంలో ఉంది. అక్కడితో కాకుండా ఐగుప్తు దేశం వాళ్ళకి వీళ్ళకి పెద్ద కలహాలు కూడా ఏమీ లేదు. ఐగుప్తు దేశంలో కావలసినంత పచ్చిక ఉంది. ఎంత కావాలో అంటే అంత వీళ్ళ మందలు మేపడానికి కావలసినంత పచ్చిక ఐగుప్తు దేశంలో ఉంటా వచ్చింది. కాబట్టి ఎక్కడో ఆ దూర ప్రాంతంలో ఉండి వీళ్ళు వ్యాపించడం కంటే ఇక్కడ సులువుగా వీళ్ళు వ్యాపించగలరు. మరి ఇంకా యాకోబుకి ఏం భయము? యాకోబుకి ఏం భయం బట్టి ఆయన ఐగుప్తుకు వెళ్ళడానికి అంత బాధపడుతున్నాడు? అటు యోసేపు ఉన్నాడు, అటు పచ్చతనం ఉంది, అటు తన పిల్లలకి భవిష్యత్తు కూడా ఉంది. తన భయం ఏంటి అని అంటే మనము చదివితే 3-4 వచనాలు ఆదికాండం 46వ అధ్యాయంలో ప్రభువు తన భయం ఏంటో చెప్తా ఉంటున్నాడు. భయపడొద్దు, ఎందుకనంటే నేను నీతో పాటు వస్తా. అంటే తన భయాలను తీర్చడానికి ప్రభు తనతో పాటు వస్తా అంటున్నాడు. ఇంకో మాటలో ప్రభు తనతో వస్తే అదే తనకు కావాల్సింది. ప్రభు తనతో ఉన్నాడా లేదా అనే భయంలోనికి వచ్చేసాడు. ఇంతకు మునుపు తనకి క్షేమం ఉందా లేదా, తనకి భద్రత ఉందా లేదా, తనకి అభివృద్ధి ఉందా లేదా అని ఆలోచించే యాకోబు ఇప్పుడు తనతో ప్రభు ఉన్నాడా లేదా అని ఆలోచిస్తూ ఉంటున్నాడు. అంటే ఒక క్రైస్తవుని యొక్క జీవితం యొక్క చివరి గమ్యం ఏముందా ఏమి లేదా, సేవ ఉందా సేవ లేదా, తలాంతుందా, అభివృద్ధి ఉందా, భవిష్యత్తు ఉందా, వీటిలన్నిటికంటే ప్రభువు ఉన్నాడా లేదా, ప్రభువే మన అద్భుతమైన భవిష్యత్తు, ప్రభువే మనకి అద్భుతమైన బహుమానము. ఆయన ఉంటే చాలు. యాకోబు అట్టి అంతస్తులోనికి వచ్చేస్తా వచ్చాడు. యాకోబు ఇప్పుడు వచ్చి తనకి ఈ మాటలు చాలా ఆదరణ పుట్టిస్తూ వచ్చాయి. ప్రభు అంటున్నాడు, నేను నీతో పాటు ఐగుప్తులోనికి వస్తాను. ఇదే ప్రభు బేతేలు దగ్గర కలిసి నేను నిన్ను విడిచిపెట్టను, నీకు వాగ్దానం చేసింది నెరవేర్చే వరకు నేను నీతో పాటు వస్తానని చెప్పాడు. తను యాకోబుతో పాటు వచ్చినప్పుడు యాకోబుకి ఏదో సునాయాసంగా సుఖంగా సాఫీగా జీవితం వెళ్ళింది అన్నట్టు మనం చూడము. 20 సంవత్సరాలు తన మందలను మృగాలు వచ్చి తినేసాయి. తాను నష్టం పోతా వచ్చాడు. ఆ తర్వాత ఎన్నోసార్లు తన దగ్గర ఉంటున్న ఆ పశువులు అవి అబార్షన్స్ అయిపోతా వచ్చాయి, ఆ పిల్లలు చచ్చిపోతా వచ్చాయి, నానా రకాల నష్టాలు కూడా ప్రయాణం చేశాడు. అంతేకాకుండా చలికి వణికాడు, ఎండకి ఎండాడు, నిద్రపోలేదు 20 సంవత్సరాలు. ప్రభు తనతో ఉన్నాడు. మరి ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా అంటే కష్టాలన్నీ ఒక పక్కన ఉంచిన ప్రభు తనతో ఉన్నాడు. ప్రభు తనకి ధైర్యం ఇస్తా ఉంటున్నాడు. అంతే చాలు. ఒక క్రైస్తవుని జీవితము క్షేమము కాదు తన ఆదరణ, క్షేమం కాదు తన యొక్క గురి, క్షేమం కాదు తన భవిష్యత్తు అంతా నా ప్రభు నాతో వస్తే చాలు.
ప్రభు మనతో ఉంటే చాలు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రభు వాళ్ళతో ఉంటే చాలు అని అగ్నిగుండంలోనికి కూడా దిగగలుగుతా వచ్చారు. యేసు ప్రభువారు తన తండ్రి తనతో ఉంటే చాలు సిలువ కూడా ఎక్కగలుగుతా వచ్చారు. వేల కొలది హతసాక్షులు వాళ్ళు కాలిపోవడానికి టీవీగా నడుచుకుంటూ వెళ్ళారు. సింహాలు తినివేయబడ్డానికి టీవీగా నడుచుకుంటూ వెళ్ళారు. చిరస్థేదనం చేయబడ్డానికి సిద్ధపడతా వచ్చారు. వాళ్ళు పేదరికంలోనికి నానా రకాల హింసలు ప్రాణమును చాలా అద్మానంగా కోల్పోవడానికి, చాలా హింసకి గురవ్వడానికి ధైర్యంగా వెళ్ళారు. వాళ్ళ ధైర్యం వెనకాల ఒకే కారణం ఏంటి అనంటే, ఈ శరీరాన్ని చంపువాడికి భయపడరు, కానీ వారి ఆత్మలకి దేవుడు వారితో పాటు ఉంటాడు. వాళ్ళు ప్రభు దగ్గరకు పోతున్నారు, అదే వారి ధైర్యము. కనుక ఇక్కడ యాకోబు యొక్క ధైర్యం కూడా అదే. ప్రభు నాతో వస్తే చాలు. సుఖంగా ఉంటాడని కాదు, అక్కడికి వెళ్ళినా ఏం జరుగుతుందో తనకు తెలియదు, కానీ తనకి భవిష్యత్తు ఎరిగిన ప్రభు తనతో పాటు వస్తే చాలు. భవిష్యత్తు గురించిన భయం మనకు అవసరం. భవిష్యత్తులో ఏమన్నది జరగచ్చు, భవిష్యత్తులో ఏం జరుగుతుందని భయపడడం కంటే భవిష్యత్తుని ఎరిగిన ప్రభు నాతో పాటు వస్తాడు. ఎలాంటి భవిష్యత్తు అయినా ప్రభు నాతో వస్తే చాలు, ప్రభు నాకుంటే చాలు అనే ఆ అవగాహన మనల్ని ఎంతైనా అద్భుతంగా ముందుకు తీసుకొని వెళ్ళగలదు. ఇక్కడ యాకోబు తన కుటుంబం అంతటిని తీసుకొని, రాహేలు, లేయా వారి కుటుంబాలు, జిల్ఫా, ఆ తర్వాత బిల్హా వారి కుటుంబాలు, వీళ్ళందరినీ తీసుకొని ఆయన 70 మందిగా ఐగుప్తు దేశంలోనికి వచ్చినట్టు మనం చూడొచ్చు. ఇలా వారి వంశావళంతా రాస్తా వచ్చారు. రాసిన తర్వాత ఇప్పుడు మరలా యూదా నడిపిస్తున్న కుటుంబాన్ని 28వ వచనంలో కూడా మనం చూడొచ్చు. యూదానే యాకోబు యోసేపు దగ్గరకు పంపిస్తా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు యోసేపు యాకోబుని కలిశాడు. ఇద్దరు చాలాసేపు ఏడ్చుకుంటారు ప్రభు యొక్క నమ్మకత్వం బట్టి. ఆ తర్వాత ఇప్పుడు యోసేపు తన సహోదరులతో అంటాడు, నేను మిమ్మల్ని ఫరో దగ్గరికి తీసుకెళ్తాను. ఫరో మిమ్మల్ని ఏం మాట అడుగుతాడంటే, మీ వృత్తి ఏంటి అని అడుగుతాడు. 33వ వచనంలో, 46, 33లో. ఇక్కడ యోసేపు యొక్క స్వభావం మనకు ఒకటి అర్థమవుతుంది. ఏంటి అని అంటే, ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఆ ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితిని అక్షరానుసారంగా గుర్తుపట్టగలడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో, దేవుని ఆత్మ అతని మీద నిలుచును, జ్ఞానము, వివేచన, ఆలోచన, బలము, ఆ తర్వాత తెలివి కలిగిన ఆత్మ, యెహోవా భయము. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ ఎవరి మీద అయితే ఉంటారో వారిలో ఈ లక్షణాలు మనకు కనపడతా ఉంటాయి. యోసేపులో కూడా ఈ చక్కటి లక్షణం కనిపిస్తూ ఉంది. ఈ ఫరో ఏ మాట్లాడితే అడుగుతాడో అదే మాటలు యోసేపు అంతకు ముందే తన సహోదరులకు చెప్తా వచ్చాడు. ఇప్పుడు తన సహోదరులను తీసుకొని ఆయన ఫరో ఎదుట ఎప్పుడైతే నిలబెడతా వచ్చాడో, ఫరో ఇదే ప్రశ్న అడుగుతా వచ్చాడు 47 3వ వచనంలో. ఇప్పుడు వారి సహోదరులు ఇస్తా ఉంటున్న జవాబు, అయ్యా మేము గొర్రెలు కాచేవారు, మా తండ్రులు కూడా గొర్రెలు కాచేవారు, కనుక దయచేసి మా గోషెను ప్రాంతం ఇవ్వండి, ఎందుకంటే ఐగుప్తులకి మేము కాపర్లందరూ హేయులు అని చెప్తా ఉంటున్నారు. ఎప్పుడైతే 46వ అధ్యాయము 34వ వచనం చివరి భాగంలో కాపర్లు హేయులు అని చెప్తా ఉన్నాడు. ఎందుకు కాపర్లు హేయులు అని అంటే, వీళ్ళు తక్కువ జాతి వాళ్ళలాగా చూసేవాళ్ళు, వీళ్ళు ఏదో చిన్న పనులు చేస్తారు, వీళ్ళు క్రూరులు, వీళ్ళు అడవుల్లో బతుకుతారు అన్నట్టు తక్కువగా చూసాం. అంతేకాకుండా వీళ్ళని అసహించుకోవడానికి గల కారణము 43వ అధ్యాయము 32వ వచనంలో కూడా భోజనం పెట్టినప్పుడు వాళ్ళు వేరుగా భోజనం చేశారు. ఎందుకు అని అంటే, వీళ్ళు వేసుకునే వస్త్రాలలో నుంచి ఒకలాంటి ఆ పశువుల వాసన, ఆ పశువులని మేసేటప్పుడు వీళ్ళకి కలిగే ఆ చెమట, పశువుల వాసన వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది కనుక ఐగుప్తీయులు బహుశా వీళ్ళని హేయంగా చూసేవారు, వీళ్ళని అసహించుకునేవారు. ఆ వాసన బట్టి వీళ్ళ తక్కువ స్థాయిని బట్టి వాళ్ళని అసహించుకునేవాళ్ళు. అంతేకాదు నిర్గమకాండము 8వ అధ్యాయం 22వ వచనంలో మోషే కూడా చెప్తాడు, మేము మా ప్రభుని ఆరాధించే విధానము ఐగుప్తు దేశం వాళ్ళకి చాలా హేయంగా కనిపిస్తుంది. ఐగుప్తీయులు పశువులని దేవుళ్ళుగా కొలిచే వాళ్ళు. ఎక్కువ శాతము ఐగుప్తీయులు శాకాహారం తినేవాళ్ళు, చేపలు తినేవాళ్ళు. అందుకనే ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అన్ని కూరగాయల పేర్లు చెప్పి చేపలు అని చెప్పేవాళ్ళు. ఇవి మాకు ఉచితంగా దొరికేవి. అంటే ఐగుప్తులు వారికి ఇచ్చే ఆహారం అది. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే పశువులని చంపి ఆరాధనలు చేస్తారో, బలిపీఠం మీద పెట్టి కాలుస్తారో, అవి ఐగుప్తీయులకు అంత నచ్చదు. ఆ కారణాన హేయులు వాళ్ళ ఐగుప్తీయులకి. ఫరో ఎదుట నిలబడినప్పుడు వీళ్ళు ఈ మాటలన్నీ చెప్పి, మేము హేయులం కదా, మాకు గోషేను దేశం ఇవ్వండి అని అన్నప్పుడు, గోషేను దేశము యోసేపుకి దగ్గరగా ఉండే దేశం. గోషేను దేశము కానాను వైపుండే ఐగుప్తు దేశం. గోషేను దేశము పచ్చనిగా ఉండే దేశము. అందుకే వీళ్ళకి అన్ని రకాలుగా అది భౌతికంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు వీళ్ళకి ప్రాణానికి, అంటే యోసేపు దగ్గరగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఆత్మీయంగా వీళ్ళు ఒకరోజు ఐగుప్తు నుంచి బయటపడినప్పుడు ఆ కానానికి వెళ్ళడానికి
అటువైపే ఉంటారు కాబట్టి, కానాను వైపు ఉంటున్న ఐగుప్తు వైపు ఉంటారు కాబట్టి వీళ్ళు సులువుగా అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోగలరు. బహుశా ఈ ప్రాముఖ్యమైన కారణాలు బట్టి దేవుడు తన సార్వభౌమత్వంను బట్టి ఆ పరిస్థితులను తిప్పి వీళ్ళని గోషేను ప్రాంతంలో పెట్టినట్టు మనం చూడొచ్చు. అంతేకాకుండా ఫరో ఇప్పుడు తన నాన్నను అడుగుతా ఉంటున్నాడు, యాకోబుని అడుగుతా ఉంటున్నాడు, మీరు ఎంతకాలము మీ మీ వయసు ఎంత అని అడిగినప్పుడు 47వ అధ్యాయము 8వ వచనంలో యాకోబు తనకి చాలా విచిత్రమైన జవాబిస్తాడు. నేను యాత్ర చేసిన దినములు అంటాడు. అంటే యాత్ర అంటే అక్కడికి ఒక గమ్యానికి వెళ్తున్నాడు. ఇప్పుడు తన గమ్యము ఏదో ఐగుప్తుకు వచ్చేసాడు, ఐగుప్తులో ధాన్యం ఉంది, ఇది కాదు తన గమ్యం. తన గమ్యం చాలా చక్కగా చెప్తున్నాడు. నేను యాత్ర చేసిన దినములు, నేను ప్రయాణం చేసిన దినాలు, అవి నేను ఎటువైపు పోతున్నాను, నా ప్రభు వైపు పోతున్నా, నా దేవుడి వైపు నేను ప్రయాణం చేస్తా ఉంటున్నాను. అవి చాలా కష్టతరంగా ఉంటా వచ్చాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటా వచ్చాయి. భౌతికమైన కోణం నుంచి ఆయన జవాబిస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. అవి నా పితరులంతా వయసు అయితే నాకు లేదు, కానీ చాలా ఇబ్బందులు కూడా నేను ప్రయాణం చేశాను. అయినను నేను ఒక యాత్రలో ఉన్నాను, ప్రభువుని నేను కలుసుకోవడానికి వెళ్తున్నాను అన్నట్టుగా ఆయన చెబుతా వచ్చాడు. ఆ తర్వాత 10వ వచనం చెప్తే అది యాకోబు ఫరోని ఆశీర్వదించాడు. 2 సార్లు వచ్చినప్పుడు ఆశీర్వదించాడు, వెళ్ళేటప్పుడు ఆశీర్వదించాడు. సో ఈ యాకోబు ఎవరు, ఫరో ఎవరు? యాకోబు అంతస్తు ఏంటి, ఫరో అంతస్తు ఏంటి? యాకోబు యొక్క శక్తి ఏంటి, ఫరో యొక్క శక్తి ఏంటి? ఫరో చాలా గొప్పవాడు భౌతికమైన దృష్టితో, కానీ యాకోబు ఫరోని ఆశీర్వదించాడు. ఎందుకు అనంటే యాకోబు ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదం పొందినవాడు. ఇలా యాకోబు ఒకప్పుడు ఆశీర్వాదం అడుక్కొని పరిగెత్తి బ్రతిమాలుకునేవాడు. ఇప్పుడు రాజులని ఆశీర్వదించే అంతస్తుకి దేవుడు తన్ని చక్కగా ఎత్తుతా వచ్చాడు. ఎలాగైతే యేసుప్రభు చెప్తా వచ్చారు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గం సత్యం జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరని. అట్లానే యోసేపు కూడా అలానే ఫరో దగ్గరికి వెళ్ళడానికి అన్నులకి మార్గంగా ఉంటా వచ్చాడు. ఫరో దగ్గరికి వెళ్ళడానికి ఇక యోసేపు తప్ప వాళ్ళకి రెండో మార్గమే లేదు. వాళ్ళ భవిష్యత్తు కారణమే యోసేపుగా మనం ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17, 18 వచనాల్లో మన యొక్క తాత్కాలికమైన క్షణమాత్రపు ఈ యొక్క శ్రమలు ఎన్నదగినవి కాదు. ఎందుకనంటే అవి తీసుకొని వచ్చే వాడబారని అద్భుతమైన నిత్యము మిగిలిపోయే ఆ మహిమతో పోలిస్తే ఇవి ఎన్నదగినవి కాదు. చూచేవి తాత్కాలికమైనవి, కనబడనివి శాశ్వతమైనవి అని అపోస్తలుడైన పౌలు రాస్తా ఉంటున్నాడు. శ్రమల గుండా యోసేపు ప్రయాణం చేశాడు, యాకోబు ప్రయాణం చేశాడు, యాకోబు యొక్క మిగిలిన పిల్లలు కూడా ప్రయాణం చేశారు. యోసేపు ప్రయాణం చేసిన శ్రమల ద్వారా అన్యాయాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు పరిశోధించ మీదట ఆయన స్వభావం మారింది, ఆయన అంతస్తు కూడా మారుతా వచ్చింది. ఇప్పుడు యాకోబు యొక్క పిల్లలు అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంతో ఇబ్బందులు కూడా ప్రయాణం చేశారు. ఎందుకంటే యోసేపుకి ఇంత కీడు చేసినందుకు. అయితే వారు కూడా చివరికి వారి నైజం మారింది, వాళ్ళు ప్రభుకి దగ్గర అవుతా వచ్చారు. వాళ్ళు యోసేపు దగ్గర సరిచేయబడతా వచ్చారు, వారికి మేలే జరిగింది. యాకోబు కూడా చాలా కష్టాలు కూడా ప్రయాణం చేశాడు. తన ఆ కుమారులు చేసిన మోసం బట్టి కష్టపడ్డాడు, కానీ చివరికి ప్రభు ద్వారా ఆదరించబడతా వచ్చాడు. కనుక ఎన్ని శ్రమలైనా పర్వాలేదు, మనకైతే నిత్య మహిమ, నిత్య అంతస్తు మనకి భవిష్యత్తులో ఉంది అనే దాంతో మనము ధైర్యంగా సాగిపోగలము. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా శేష జీవితాల్ని నువ్వు మాతో ఉంటే చాలు, నీవే మా గమ్యం, నీవే మా గురి, నీవే మా మార్గం అనే సత్యంతో మేము జీవించడానికి సహాయపడి నడిపిస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.